ఆ రోజుల్లో చాలా భయంకరమైన వ్యాధులు దాదాపుగా ఒక 6 ఉండేవి. ఆ 6 అత్యంత ప్రమాదకరమైనది టాప్ పొజిషన్‌లో ఉండేది ఏదైనా ఉంది అంటే, అత్యంత బాధ, ఆనాటి వైద్యులకు సవాలు విసిరినటువంటి రోగం, ఆనాటి వైద్యులు చేతులెత్తేసినటువంటి రోగం, పెద్ద పెద్దోళ్ళే డెన్మార్క్ రాణి ఆ వ్యాధితో చచ్చిపోయింది. సీజర్ అగస్టస్ ఆ వ్యాధితో చచ్చిపోయాడు. ఇంకా చాలామంది రోమా అధిపతులు, చక్రవర్తులు ఆ వ్యాధితోనే చచ్చిపోయారు. అంతెందుకు, ప్రముఖ జ్యోతిశాస్త్ర పితామహుడుగా పేరుగాంచినటువంటి, మీ అందరికీ తెలుసు జ్యోతిశాస్త్ర పితామహుడు ఎవరు అని చరిత్రను అడిగితే చరిత్రలో చెప్తారు నోస్ట్రడామస్ అని. ఆ నోస్ట్రడామస్ కూడా అదే వ్యాధితో చచ్చిపోయాడు, చరిత్ర చెప్తోంది. అలాంటి ఒక భయానకమైన వ్యాధి ఆనాడు వైద్యులకే సవాలు విసిరింది. వైద్యులకే సవాలు విసిరింది. రోమన్ ఎంపైర్స్ కూడా చాలామంది ఆ వ్యాధి బారిన పడి చచ్చిపోయారు. ఆ వ్యాధి వస్తే బ్రతికుండగా చావును, నరకాన్ని కళ్ళతో చూడడం అన్నమాట. బ్రతికుండగా కళ్ళతో నరకాన్ని చూడటం. అలాంటి భయానకమైన వ్యాధి, అలాంటి ఇబ్బందికరమైన వ్యాధి, అలాంటి శ్రమతో కూడుకున్నటువంటి వ్యాధికున్న పేరు జలోదర వ్యాధి. జలోదర వ్యాధి. జలోదర వ్యాధి అంటే అర్థం ఏంటంటే, పొట్ట మొత్తం చీము, నెత్తురు లాంటి ఒక ద్రవంతో నిండిపోద్ది. మీకు అర్థమైందా? ఉబ్బిపోయి, ఇలా పొట్ట ఉబ్బిపోయి కణజాలాలు మొత్తం ఫ్లూయిడ్తో మిక్స్ అయిపోతాయి. ఆ కణజాలాలు మొత్తం ఫ్లూయిడ్తో నిండిపోతాయి. నిండిపోయి పొట్ట బాగా ఉబ్బరంగా మారిపోద్ది అనమాట. అంటే బాగిలాగా ఫ్రంట్కి తన్ని పెట్టేసినట్టు, చేతులు కాళ్ళు కూడా ఇలా లావుగా అయిపోయి ఇలా నొక్కితే చాలు. చూడండి, అప్పుడప్పుడు గర్భిణీ స్త్రీలకి నీరు పట్టేసి చూసారు ఒళ్ళంతా. షుగర్ బైట్స్ అని గర్భిణీ స్త్రీలకి ఇలా ఇలా టచ్ చేసాం అనుకోండి, ఏమవుతుంది? చొట్టబడుతుంది నొక్కితే. అంటే చర్మం లోపలికి ఏమైపోద్ది? నొక్కినట్టు అయిపోద్ది. అలాంటి దానిలో ఈ జలోదర వ్యాధి అనేది ఎంత ప్రమాదకరమైందంటే, ఆ రోజుల్లో డ్రాప్సీ అని పిలిచేవారు. అలాంటి ఒక ప్రమాదకరమైన వ్యాధి జలోదర వ్యాధి. దానికి మందు లేదు ఆ రోజుల్లో, ఏం వాడినా మందు లేదు. అలాగని తాత్కాలిక నివారణ కూడా లేని దినాలు అది. తాత్కాలిక నివారణ కూడా లేదు. ఒకవేళ పట్టుబుపోయి నీరు ఎక్కువైపోతే చిన్న చిన్న రంధ్రాలు, సూదులతో రంధ్రాలు చేసి ఆ చీము, నెత్తురు, ఆ రసి బయటికి తెచ్చేవారట. ఆ రోజుల్లో ఏమైనా అనస్థీషియా ఉందటి? లేదు. కనీసం తిమ్మిరి ఇవ్వడానికి ఏమైనా ఉందా? లేదు కదా. చచ్చినట్టు సూదులతో ఏం చేయాలి? పొడవాలి, రంధ్రాలు చేయాలి. ఆ సూదులతో రంధ్రాలు చేస్తే వాటర్ బయటికి డ్రాప్గా వచ్చేది. అలా లోపల పుడుతూ ఉండేది, బయటికి వస్తూ ఉండేది. బ్రతుకుండగానే నరకం చూసేవారు. అలాంటి భయానకమైన వ్యాధి. అందరూ భయపడిపోయేవారు అనమాట. అమ్మో, ఈ వ్యాధి వస్తుందంటే చాలా భయం. లోకాకు కూడా అదొక పెద్ద టార్గెట్. ఏం చేయలేడు. ఏం చేయగలడు? ఎవరైనా వచ్చి లోకా గారు వైద్యం చేయండి, జలోదర రోగంతో బాధపడుతున్నానంటే తన దగ్గర ఉన్న పసర మందులో, ఆ మందులు, ఈ మందులో ఇచ్చేవాడు. అంతే తప్ప పూర్తిగా దాన్ని నయం చేయటం ఎవరి వల్ల కాదు. అంత ప్రమాదకరమైందనమాట ఈ ఎడిమా అనేటువంటి ఈ జలోదర వ్యాధి. జలోదర రోగము అన్నాడు బైబిల్లో. లోకాసు వార్తలో దాని గురించి ఏమి రాశాడు? లోకాసు వార్త 14 అధ్యాయంలో జలోదర వ్యాధి అని రాస్తాడు దాని గురించి. ఆ ఫ్లూయిడ్ అది ఎందుకు వస్తుందంటే ఎవరికి తెలియదు సరైన కారణాలు. కిడ్నీ ఫెయిల్ అయిపోవడం వల్ల జలోదర వ్యాధి రావచ్చట, లివర్ ఫెయిల్యూర్ వల్ల రావచ్చట, నాడీ వ్యవస్థ ఫెయిల్యూర్ వల్ల రావచ్చట. ఇక రకరకాల కారణాలు చెప్తారు అది రావడానికి గల కారణాలు. ఇప్పుడు ఎడిమా అంటున్నారు దాన్ని. సో ఇప్పుడంటే 18వ శతాబ్దం తర్వాత కొంతవరకు మందులు వచ్చాయి. 19వ శతాబ్దంలో కొంతవరకు మందులు వచ్చాయి. ఇప్పుడంటే కొంచెం వైద్యం ఉంది. అంతకుముందు ఏ వైద్యం లేదు దానికి. చాలా బాధ, నరక యాతన, బతుకుండగానే నరకం చూసేటువంటి రోగం అది. స్క్రీన్ మీద ఏమైనా చూపించగలరా ఫోటో? అవదా? టైం పడుద్దా? పెయింట్ వేస్తున్నారా ఏంది? రైట్. సో ఆ పొట్ట భాగం మొత్తం ఉబ్బిపోయి ఈ ఊపిరితిత్తులు నొక్కేస్తుంటే, ఫ్లూయిడ్ ఎక్కువైపోయి ఊపిరితిత్తులు నొక్కేస్తుంటే ఆ పొట్ట ఉబ్బిపోయినట్టుకు ఊపిరి ఆడదన్నమాట సరిగా. లంగ్స్ సరిగా పనిచేయవు. ఎందుకంటే చుట్టూతా ఏం పట్టేస్తుంది? నీరు పట్టేస్తుంది. అందుకే పేరే ఏంటి? జల ఉదరము అంటే అర్థం ఏంటి?
జల ఉదరం అంటే ఏంటి? నీరు పట్టేసిన పొట్టని వాడుక భాషలో కదా, నీరు పట్టేసిన పొట్ట. దీనికి సంబంధించి టేసన్ అని ఒక చరిత్రకారుడు ఒక పుస్తకం రాశాడు. అంటే గ్రీకుల నమ్మకాలకు సంబంధించి ఒక పుస్తకం రాశాడు. ఎంత విచిత్రంగా ఉంటుందంటే, ఈ గ్రీకుల నమ్మకాలకు సంబంధించిన పుస్తకం పేరు అడ్రస్ టు ద గ్రీక్స్. ఆ బుక్ పేరు ఏంటి? అడ్రస్ టు ద గ్రీక్స్ అనే పుస్తకం రాశాడు. అందులో గ్రీకులకు చాలా పురాణాలు ఉంటాయి, గ్రీకులకు చాలా కథలు ఉంటాయి. మైథాలజీ, గ్రీక్ మైథాలజీ అంటారు దాన్ని. ఆ గ్రీక్ మైథాలజీలో రకరకాల మూఢనమ్మకాలు ఉండేవి. ఆ రకరకాల మూఢనమ్మకాలలో ఈ ఎడిమా అనే వ్యాధి వస్తేనట, ఈ ఎడిమా అనే వ్యాధి వస్తే ఆవు పేడ పొట్టకు పూసుకోవాలి అనే ఒక నమ్మకం ఉండేది. హెరాక్లైటస్ అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన తత్వవేత్త, గ్రీక్ తత్వవేత్త. ఈ గ్రీక్ తత్వవేత్త ఏం చేశారంటే ఆ వ్యాధి బారిన పడ్డాడు. ఆ వ్యాధి బారిన పడి, నేను గ్రీక్ తత్వవేత్తను కదా, నేను ఎన్నో పుస్తకాలు రాశాను కదా, నేను చెప్పింది నేను చేయకపోతే బాగోదని చెప్పి మొత్తం ఆవు పేడ తెచ్చుకుని ఒళ్ళంతా పూసుకున్నాడు. అది ఏమైందంటే పొట్టకు బాగా టైట్గా పట్టేసి పిడకలు ఎండిపోయినట్టుగా ఎండిపోయి చర్మాన్ని మరింత దగ్గరికి నొక్కేసి ముక్కలు గుడ్డ చిరిగిపోతే అలా ముక్కలైపోద్దో, చీకిపోయిన గుడ్డ ముక్క అలా ముక్కలుగా శరీరం రాలిపోయి చచ్చిపోయాడు అతను. హిస్టరీ చెప్తున్నటువంటి సత్యం ఇదంతా కూడా. ఇన్ఫెక్ట్ అయిపోయి బాడీ మొత్తం చచ్చిపోయాడు. ఇప్పుడు కూడా ఆవు పేడ తినేటోళ్ళు అది మనకు నార్త్లో కనబడతారు. డైరెక్ట్ వేడివేడి ఆవు పేడ చపాతీలో ముంచుకు తింటారు కొంతమంది. మళ్ళీ అదేదో పెద్ద గొప్ప పని అన్నట్టు మనకి ఫేస్బుక్లో వీడియోలు అప్లోడ్ చేస్తారు, చూడండి మేము ఎంత ఘనకార్యం చేస్తున్నాం అన్నట్టు. మరి దౌర్భాగ్యులారా, బ్యాక్టీరియా పడి చచ్చిపోతారా నాయన. అది తినేది కదా, అది తినగా అది ఊరితే వచ్చిన వ్యర్థం. అదే వద్దని బయటికి గెంటేసుకుంది. నువ్వు కావాలని తీసి తింటున్నావు, నువ్వు దానికి అక్కర్లేదనుకున్న వ్యర్థం అది. నువ్వు కావాలని తింటున్నావు, దానివల్ల ఏమి ప్రయోజనాలు ఉండవు. కావాలనుకుంటే మీరు ఏ డాక్టర్ అయినా అడగండి, ఏ శాస్త్రవేత్తనైనా అడగండి. ఏమంటే ఆవు పేడ తింటే ఉంటే వెళ్ళి అడగండి, ఏమండి ఆవు పేడ తింటే ఆరోగ్యం వస్తుందండి అంటే రాదంటాడు. ఈ విషయం చెప్పాను అనుకోండి, కొంతమంది అంటారు కదా, ఇంకేముంది నోటుకొచ్చింది మాడతారు. ఇంకా నోటుకొచ్చి అర్థం చేసుకునే పరిస్థితి లేదు ఈరోజు సమాజంలో. గుడ్డెద్దు చేలో పడ్డట్టు అందరూ పోతే పోవాలి అంతే. అతను కూడా ఏం చేశాడట, ఈ టేసన్ రాస్తున్నటువంటి వ్యక్తి పూసుకున్నాడట. పూసుకుంటే స్వస్థత వచ్చిందా? రాలా, చచ్చిపోయాడు. అలాంటి పరిస్థితిలో ఇప్పుడు దాని గురించి మీకు పరిచయం అయిపోయిందిగా. ఇప్పుడు చూడండి, లోకాసు వార్త 14వ అధ్యాయం మొదటి వచనం. లోకాసు వార్త 14వ అధ్యాయం మొదటి వచనం. డ్రాప్సీ అనేటువంటి ఆ వ్యాధి విశృంఖలత్వం చేస్తున్నటువంటి దినాలలో విశ్రాంతి దినమున ఆయన భోజనం చేయుటకు పరిచయుల అధికారులలో ఒకరి ఇంటికి వెళ్ళినప్పుడు, మీరు గమనించండి, యేసు ప్రభువుకి శత్రువులు ఎవరైనా ఉన్నారో ఆ రోజుల్లో అంటే శాస్త్రులు, పరిచయులు. శత్రువు ఇంటికి భోజనానికి వెళ్ళే గొప్ప క్యారెక్టర్ యేసు ప్రభుది. అర్థమైందా? పరిచయుడు ఎందుకు పిలిచాడు? తన స్టేటస్ చూపించుకుని యేసు ప్రభుని అవమానించడానికి పిలుస్తాడు. అధికారులు వీళ్ళందరూ భోజనానికి ఎందుకు పిలిచేవారంటే, మా స్టేటస్ ఇది, మా ఇంటికి ఎవరు పిలిచినా రావాల్సిందే అన్నట్టు. ఆయనేమో పెద్ద సెలబ్రిటీ ఆ రోజుల్లో. ఫుల్గా జన సమూహాలు ఆయన్ని ఏం చేసేవారు? వెంబడించేవారు. భోజనానికి పిలిచారు, వెళ్ళాడు. నేను రానంటే చేయగలిగింది ఏమీ లేదు, అయినా వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడంటే వారికి బుద్ధి చెప్పడం కోసం వెళ్ళాడు. అర్థమైందా? ఇప్పుడు ఆయన ద్వేషిస్తున్న వాళ్ళతో కూడా కలిసి యేసుప్రభు ఏం చేశాడు? భోజనం చేశాడు. అది యేసుప్రభు గొప్పతనం. అర్థమైందా? రైట్. అక్కడ వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే, ఆయన ఏమి చేయను అని వారు ఆయనను కనిపెట్టుచుండ్రి. ఎందుకు? ఆ రోజు ఏ దినమట? విశ్రాంతి దినం. అప్పుడు జలోదర రోగము గల ఒకడు ఆయన ఎదుట ఉండెను. ఇప్పటివరకు మనం ఏదైతే చెప్పుకున్నామో, ఇప్పటివరకు మనం ఎవరి గురించి అయితే మాట్లాడుకున్నామో, ఆయన వారి ఎదుట ఉండెను. వచ్చిందా? అదిగో చూడండి, జలోదర రోగం అంటే అలా ఉంటుంది. పొట్ట మొత్తం వాటర్తో నిండిపోద్ది. నేనేమైనా పక్క తప్పుకున్నా? కనబడుతుందా? బాగానే అందరికీ బాగా కనబడుతుందా? దాన్ని అలా ఆ వాటర్ తీసేసిన తర్వాత పొట్ట అలా వేలాడిపోయినట్టు అయిపోద్ది. అలానే అది అలా ఉండిపోద్ది అనుకోకండి, మళ్ళీ రావచ్చు. బట్ ఇప్పుడంటే అడ్వాన్స్ టెక్నాలజీ, మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయి. పూర్వం ఏమీ లేవు, చచ్చిపోయేవారు. ఆ పొట్ట కన్నాలు పెడుతూ ఉంటే ఆ వాటర్ అలా కొంచెం డ్రాప్లెట్స్గా పడుతూ చచ్చిపోయేవారు అనమాట. చాలా భయంకరమైన బాధ. కాళ్ళు, చేతులు, ముఖంతో సహా అంతా ఉబ్బిపోయి
నీరు పట్టేసి మనిషి చచ్చిపోవడం అనమాట. చాలా చండాలమైన రోగం ఇది, చాలా భయానకమైన రోగం. ఇప్పుడు అప్పుడప్పుడు చూడండి, కొంచెం కాళ్ళు ఉబ్బిపోయిన వాళ్ళు నడుస్తుంటేనే మనకు వాళ్ళని చూస్తే ఏమవుతుంది? జాలేస్తుంది కదా, అయ్యో పాపం అనిపిస్తుందా? అలాంటిది అంత దుస్థితి అనుభవించేటువంటి దినాలు ఆ రోజుల్లో. మీకు అర్థమైంది అనుకుంటున్నాను, జస్ట్ మీ ఇన్ఫర్మేషన్ కోసం చూపించాం అది. రైట్. సో ఇంక వీళ్ళని ఇలా పొడిచి ఇంకా చచ్చిపోవడం, ఎలాగా? నీరు కారడం, ఇన్ఫెక్షన్ అయిపోవడం. ఇప్పుడు సూత్తో పొడిస్తే ఏమవుద్ది? ఇన్ఫెక్ట్ అయిపోద్ది. ఆ రోజుల్లో యాంటీబయాటిక్స్ ఏమైనా ఉన్నాయా? అంతా పసర్ల మీదే నడాలి, అంతా నాటు మందుల మీదే నడాలి. ఇప్పుడు నాటు మందులు వర్కౌట్ అవుతాయంటే అన్ని రోగాలకి? ఏదో కొన్ని రోగాలకు అవుతాయి. అందుకే పూర్వం మరణాల సంఖ్య ఎక్కువ ఉండేది, ఇప్పుడు కొంత తగ్గింది. పూర్వంతో పోల్చుకుంటే ఇప్పుడు కొంత తగ్గింది. ఎందుకు తగ్గింది? అడ్వాన్స్ మెడికేషన్ వచ్చేసింది కాబట్టి, టెక్నాలజీ పెరిగింది కాబట్టి. అర్థమైందా? ఈ వైద్య రంగం అభివృద్ధి చెందింది కాబట్టి కొంతవరకు నియంత్రించగలుగుతున్నారు. ఏదేమైనా సరే ఆ రోజుల్లో మరి ఛాలెంజింగ్గా యేసుప్రభు వారు వెళ్ళి కూర్చున్నారు. జలోదర రోగం గల వ్యక్తి ఎదురుగా ఉన్నాడు. ఇప్పుడు యేసుప్రభు వారు క్వశ్చన్ రైజ్ చేశారు. పరిసైడ్ ఇంట్లో క్వశ్చన్ రైజ్ చేశారు. ఏమనంటే, విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా అన్యాయమా? మీరు చెప్పండి. విశ్రాంతి దినాన్న ఏ పని చేయకూడదు, ఆజ్ఞ. నడవదగినంత దూరం మాత్రమే నడవాలి, ఎక్కువ దూరం నడవకూడదు, ఆజ్ఞ. విశ్రాంతి దినాన పొలలేరినా కూడా ఏం చేశారట? వాళ్ళు కొట్టి చంపేశారంటే శిక్ష విధించారు, ఆజ్ఞ. ఎవరి ద్వారా ఇవ్వబడింది ఆజ్ఞ? మోజెస్ గారి ద్వారా ఇవ్వబడింది పాత నిబంధన చట్టంలో. అలాంటి టైంలో విశ్రాంతి దినాన స్వస్థపరచటం న్యాయమా అన్యాయమా అని అడుగుతున్నాడంటే, వాక్యం ఒక పక్క, యేసుప్రభు ఒక పక్క ఉన్నట్టు వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు. వాక్యమే యేసుప్రభు అన్న సంగతి వాళ్ళకి అర్థం కాలేదు. వాళ్ళు ఏమనుకున్నారంటే, వాక్యం ఏం చెప్తుంది? విశ్రాంతి దినాన ఏ పని చేయకూడదని చెప్తుంది. ఏ పని చేయకూడదు, అది స్వస్థత, ఇంకోట వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఏ పని చేయకూడదని పాత నిబంధనలో మోజెస్ ద్వారా దేవుడు ఆజ్ఞాపించాడు. ఈయనొచ్చి ఈ పక్కన నిలబడి ఏమంటున్నాడు? విశ్రాంతి దినాన స్వస్థపరచడం న్యాయమా అన్యాయమా అని మనల్ని క్వశ్చన్ చేస్తున్నాడు. ఈయన మనల్ని అడిగినట్టు లేదు, వాక్యాన్ని అడిగినట్టు ఉంది అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అయ్యారు. వాళ్ళు ఫీల్ అయ్యి ఒక్కసారిగా డిక్లేర్ చేశారు. ఏమని? యేసు ప్రభు మోజెస్కి, ఓల్డ్ లాకి, దేవుని చట్టానికి వ్యతిరేకం. ఈయన ఎలా మెస్సియా అవుతాడు? ధర్మశాస్త్రాన్ని గౌరవించని వ్యక్తి, ధర్మశాస్త్రానికి లోబడని వ్యక్తి ఈయన ఎలాగా మెస్సియా అవుతాడు అని వాళ్ళు అర్థం చేసుకున్నారు. అలా అర్థం చేసుకుని యేసు ప్రభువుని ద్వేషించడం మొదలుపెట్టారు. చిన్న అపార్థం ఒక మనిషిని ఎలా చూపిస్తుంది అంటే, మనకి దెయ్యంలా చూపిస్తుంది. అంటే మంచోళ్ళు కూడా అపార్థాల వల్ల ఎలా కనబడతారు? మనకి చెడ్డోళ్ళకి కనబడతారు. ఒకరోజు హైదరాబాద్లో ఒక అబ్బాయి యవనస్తుడు వచ్చి నన్ను పట్టుకుని బోరుని ఏడుపు. ఏ నాయన ఏమైంది, ఎందుకు అలా ఏడుస్తున్నావు అంటే, అన్న ఐఎమ్ రియల్లీ సారీ అన్న, నన్ను క్షమించండి అన్న అంటే, ఏమి నాయన ఏమైంది, నువ్వు ఎవరో కూడా నాకు తెలియదు, నేను ఎందుకు క్షమించాలి నిన్ను అని అడిగితే అప్పుడు చెప్పాడు, అన్న ఫేస్బుక్లో మీ గురించి నేను ఫేక్ అకౌంట్ పెట్టి చాలా బ్యాడ్ పోస్టులు పెట్టానన్నా అన్నాడు. ఏ నాయన ఎందుకు పెట్టావు? ఎవరన్నా డబ్బులు ఇచ్చారా ఏంది నీకు? ఎందుకు అలా పెట్టు? నేను ఎప్పుడు చూడలేదే నిన్ను అంటే, మీకు తెలియకపోవచ్చు అన్న, నేను చాలా పెట్టానన్నా, చాలా చెడ్డగా మీ గురించి బూతులు తిడుతూ రాసేవాడిని అన్న, నన్ను క్షమించండి అన్న, నేను అపార్థం చేసుకున్నానన్నా అన్నాడు. అప్పుడు నేను దగ్గర తీసుకుని హత్తుకొని, లేదు తమ్ముడు, ఐ లవ్ యూ, నేను నియమించబడిందే మీలాంటి వాళ్ళ కోసం, దేవుడు నన్ను ఎన్నుకున్నదే మీలాంటి వాళ్ళందరినీ సంపాదించి ఆయన దగ్గరికి చేర్చడం కోసం. మన ఇద్దరం దేవుని బిడ్డలం, నా ద్వారా నువ్వు సత్యాన్ని తెలుసుకుంటే నాకు అంతకంటే కావాల్సింది ఏం లేదు, నాకు అసలు తెలియదు, నేను ఎప్పుడు చూడలేదంటే, లేదన్నా క్షమించానని ఒక మాట చెప్పండి అంటున్నాడు. అసలు నాకు తెలియదంటే నేను ఎలా క్షమిస్తాను నాయన? నువ్వు పెట్టింది ఏది నేను చూడడం లేదు, నాకు తెలియలేదు, నా దగ్గర రాను లేదు, కానీ నువ్వు అడుగుతున్నావు కాబట్టి ఓకే, నాకు అసలు నీ మీద ఏమీ లేనప్పుడు మళ్ళీ క్షమించడం ఏంటి కొత్తగా అని చెప్పాను. సో ఆనందంగా వెళ్ళిపోయాడు ఆ తమ్ముడు. ఇప్పుడు ఈ లైవ్ చూస్తూ ఉంటాడు, ఖచ్చితంగా ఆనందపడతాడు, అన్న నన్ను మళ్ళీ గుర్తు చేసుకున్నారు అని. రైట్. ఇక నా పాయింట్ ఏంటంటే, యేసు ప్రభువుని చాలామంది చిన్న కోణంలో అపార్థం చేసేసుకున్నారు. చిన్నది ఆయన అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే ఆయన చెప్పింది కరెక్టే. విశ్రాంతి దినాన స్వస్థపరచడం న్యాయమా కాదా అంటే, దేవుని దృష్టికి అది న్యాయమే. ఎందుకంటే కనికరమునే కోరుచున్నాను కానీ ఏం కోరట్లేదు, బలిని కోరట్లేదు.
వచనాలు వచనాలు మనిషిని సంస్కరించడానికి తప్ప మనిషిని బలి చేయడానికి కాదు. అర్థమైందా? మనిషిని సంస్కరించడానికి దేవుని వాక్యం తప్ప మనిషిని నాశనం చేయడానికి దేవుని వాక్యం కాదు. ఆజ్ఞ మనిషిని సంస్కరించడానికి, బలి చేయడానికి కాదు. అందుకే కనికరమునే కోరుచున్నాను కానీ ఏం కోరట్లేదు, బలిని కోరట్లేదు అని చాలా స్పష్టంగా యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేశారు. వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పారు. సరే, మీరు ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే, అప్పుడు అడిగిన తర్వాత ధర్మశాస్త్రోపదేశకులకు పరిసయ్యులను అడుగగా వారు ఏం చేశారట? చూడండి, అక్కడ ఏం రాయబడింది? వారు ఓరకుండిరి. 4వ వచనం, లోకాసు వార్త 14వ అధ్యాయము, 4వ వచనం ఏముంది అక్కడ? వారిని అడుగగా, ధర్మశాస్త్రోపదేశకుల్ని పరిసయ్యుల్ని అడుగగా వారు ఓరకుండిరి అంటే అర్థం ఏంటి? ఇంకా అలా మౌనంగా ఉండిపోయారు. ఎందుకు మౌనంగా ఉండిపోయారు తెలుసా? ఎటు తిప్పి ఎటు చెప్పినా ఈయన ముక్కు గాలం వేసి లాక్కొచ్చి అక్కడ కూర్చుని పెడతారు. ఈయనతో వాదించగలిగేంత జ్ఞానం వాళ్ళకి లేదు, ఈయనతో డిబేట్ చేసి గెలవగలిగేంత సత్తా వాళ్ళకి లేదు. అందుకే వాళ్ళు ఇంక అంతే మౌనం, అలా మౌనంగా ఉన్నారట, ఏం మాట్లాడలేక. ఒకవేళ మాట్లాడదామని చాలాసార్లు ట్రై చేశారు. ఎన్నిసార్లు ట్రై చేసినా ఆయన డామినేట్ చేయగలిగేటువంటి సబ్జెక్ట్ వీళ్ళ దగ్గర లేదు. అందుకే ఇంక మౌనం అయిపోయి ఆయన గురించి జనాల్లో చెడ్డ ప్రచారం చేయడం మొదలెట్టారు వీళ్ళు. ఆయన గురించి జనాల్లో చెడు ప్రచారాలు చేస్తూ శాస్త్రులు పరిసయ్యులు ఆయనకు వ్యతిరేకంగా పనిచేయడం మొదలుపెట్టారు. రైట్, ఇప్పుడు చూడండి కిందకి ఏమన్నాడంటే ఆయన, అప్పుడు ఆయన వానిని చేరదీసి, ఇది మిరాకిల్ అంటే ఏం చేసి చేరదీశాడట. ఆ జలోదర రోగం గలవాని ఏం చేశాడట? చేరదీశాడంట, దగ్గరికి తీసుకున్నాడట. దగ్గర తీసుకుని ఏం చేశాడు? వానిని స్వస్థపరిచి పంపించేశాడట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయనను స్వస్థపరిచి ఏం చేశాడట? పంపించేశాడు. పంపించేయడం అంటే ఏంటి? ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూసినటువంటి ఆ పిక్చర్లో ఎలాగైతే ఉన్నారో అలాంటి ఒక దేహం కాస్త ఎలా మారిపోయింది? ఒక పసిపిల్లవాని దేహం వల్ల. చూడండి, అది ఒక ఇమేజ్ మీకు చూపిస్తున్నాడు స్క్రీన్ మీద. అంటే 6 దినాలలో ఈ వ్యాధి వచ్చిన వాళ్ళు అలా ఉండేవారు అనమాట. అంత పెద్ద బాణపొట్ట, అంత పెద్ద కాళ్ళు, ప్రతి చోట రంధ్రాలు, కాళ్ళకి రంధ్రాలు, పొట్టకి రంధ్రాలు. అలా రంధ్రాల్లో నుండి చీము నెత్తురు బయటకు వస్తూ ఉండేది. అంటే లోపల తయారవుతూ ఉండేది, బయటికి పోతూ ఉండేది. ఒక పక్క ఈగలు ముసురుతూ రసి, చీము నెత్తురు, భయంకరమైన వాసన, దుర్వాసన. అలాంటి పరిస్థితులు ఉండేటువంటి దుర్దినాలు అవి. మీరు గమనించాలి జాగ్రత్తగా. ఇప్పుడు ఇలాంటి వ్యక్తిని స్వస్థపరచడం అంటే అర్థం ఏంటి? చెప్పండి, స్వస్థపరచడం అంటే అర్థం ఏంటి? అతను ఈ వ్యాధి రాకముందు ఎలా ఉన్నాడో అంత అందమైన దేహంతో, అంత స్వచ్ఛమైన దేహంతో, అంత కాంతివంతమైన మంచి దేహంతో పంపించడం అంటే ఒరిజినల్ స్ట్రక్చర్ మళ్ళీ ఇచ్చేయడం అనమాట. ఒరిజినల్ స్ట్రక్చర్ మళ్ళీ అతనికి ఇచ్చేయడం, ఆ పూర్వ వైభవాన్ని మళ్ళీ అతనికి ఇచ్చేయడం. ఎంత టైంలో చెప్పాలమ్మా? ఎంత టైంలో? విత్ ఇన్ సెకండ్స్లో, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరిగిపోద్ది. అది కాస్త ఆరోగ్యకరమైన దేహం అయిపోద్ది అనమాట. అర్థమైందా? అది మ్యాజిక్ కదా ఒక రకంగా. ఏ మ్యాజిక్? దేవుని మ్యాజిక్. అందుకే దాన్ని మ్యాజిక్ అనకూడదు, ఏమనాలి? మిరాకిల్ అనాలి. దట్ ఈస్ ద మెయిన్ వర్డ్, దట్ ఈస్ ద కరెక్ట్ వర్డ్. ఏమనాలి? జనం చూసే వాళ్ళకి ఆశ్చర్యపోతారు. ఏంటిది? పొట్టేమైంది? మాయమైపోయింది. ఈ కాళ్ళు వాపులు ఉండేవి ఏమయ్యాయి? మాయమైపోయాయి. ఆ రంధ్రాలు ఉండాలిగా, లోపల నుంచి చీము నెత్తురు రావాలిగా, ఏమైంది? మాయమైపోయింది. అంటే ఈ జలోదర రోగాన్ని ఎవరు భరించేశారు? యెషయా చెప్పినట్టుగా ఎవరు భరించేశారు? యేసు ప్రభు భరించేశారు. అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. తీసేసుకున్నాడు. నీ దగ్గర నుంచి ఆయన తీసేసుకుని నేను సంపూర్ణంగా ఏం చేశాడు? స్వస్థపరిచి ఆరోగ్యవంతునిగా చేసి పడేశాడు విత్ ఇన్ సెకండ్స్లో.
అందరికీ మైండ్ పోయింది. అక్కడ ఉన్న వాళ్ళందరికీ మైండ్ పోయింది. ముఖ్యంగా మైండ్ పోయిన వాళ్ళలో లోకా కూడా ఒకడు. ఎందుకు లోకాకి ఎందుకు మైండ్ పోద్ది? నాయనా, ఈ రోగం ఓడొస్తుంటే హడలెత్తిపోయేటోడిని, నాకు తెలిసి ఈ రోగానికి ఏమి లేదు, మందు లేదు, ఎంత ట్రై చేసినా, ఎన్ని రకాల మూలికలు తెచ్చినా, ఎన్ని రకాల అయ్యే చేసి పసర్లు పూసినా తొలగించలేని ప్రమాదకరమైన రోగాన్ని ఒక మాటతో నీకు స్వస్థత కలుగును గాక అనగానే ఏమైపోయాడు? స్వస్థపడిపోయాడు. పసిపిల్లవాడి దేహం వలె ఒక స్వచ్ఛమైన అందమైన ఆకృతి, ఒక మృదువైన దేహం, అందమైన చర్మం, కాంతివంతమైన దేహం, మొత్తం అంతా కొత్తగా వచ్చేసింది. ఫ్రెష్గా అమ్మ కడుపులో నుంచి బిడ్డ బయటకు వస్తే ఎలా ఉంటాడో అలాగే ఎలా ఉన్నాడట ఈ అబ్బాయి, జలదర రోగం కలిగిన వ్యక్తి. ఫ్రెష్గా అయిపోయాడు. షాక్ అయిపోయారు. అలాంటి ఒక అద్భుతాన్ని యేసు ప్రభు చేసి చూపించాడు. దాన్ని అనాలి అద్భుతం అని. దేని అనాలి అద్భుతం అని? అది అద్భుతం అంటే. దేని పడితే దానికి అద్భుతం అని పేరు పెట్టకుండా మీకు పుణ్యం ఉంటుంది. ఏది పడితే అది అద్భుతం కాదమ్మా. ఈ మధ్యకాలంలో అందరూ అది అద్భుతం, ఇది అద్భుతం, అక్కడ అద్భుతం, ఇక్కడ అద్భుతం అంటే ఇది. ఇలాంటిది ఎక్కడ జరిగినా కూడా దాన్ని ఏమనొచ్చు? అద్భుతం అనొచ్చు.